ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆన్లైన్ బెట్టింగ్ ను ఇకపై తీవ్ర నేరంగా పరిగణించాలని నిర్ణయించింది కేంద్ర సర్కార్. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వేదికగా బెట్టింగ్ కు పాల్పడితే శిక్ష తప్పదని, భారీ జరిమానాలు విధించేలా ఆన్లైన్ గేమింగ్ బిల్లును రూపొందించినట్లుగా తెలిపింది. ఈ బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. ఇకపై ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ పై కేంద్రమే నేరుగా నిఘా పెట్టనుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్స్ ఆగడాలకు మన దేశంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈజీ మనీ కోసం అత్యాశతో కొందరు, వ్యసనాల బారిన పడి ఇంకొందరు గంటల కొద్దీ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్లో మునిగి తేలుతున్నారు. గతంలో ఈ వ్యసనం కొంతమంది యువత వరకే పరిమితమవగా ఇప్పుడుది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రతి రంగానికి చేరింది. అయితే ఈ బెట్టింగ్ ఆడే ప్రతి 100 మందిలో దాదాపు 95% మంది డబ్బులు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. డబ్బులు పోగొట్టుకున్న చాలా మంది తమ ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకపై ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపింది.